మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బుధవారం మందార ఆకులతో ఇలా చేస్తే తరతరాలకు తరగని సంపద మీ సొంతమవుతుంది. మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. మన పురాణాల ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బుధవారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. బుధవారానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ఒక నపుంసక గ్రహం. తార చంద్రులకు జన్మించాడు. బుధుడి అధిష్టాన దేవుడు వినాయకుడు. బుధవారం రోజు గణపతిని ఆలయాల్లో దర్శించుకుంటే మంచిది. ఆలయానికి వెళ్ళటం కుదరని వారు ఇంటి వద్దే గణపతిని గరికతో పూజించటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. బుధవారం రోజు పెసరపప్పుతో చేసిన వంటలు అంటే పెసరట్లు, పెసరపప్పు పచ్చడి, పెసల హల్వా లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈరోజు చీమచింతపండ్లు తింటే మంచిది. ఇక తీవ్రమైన ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు బుధవారం రోజు మందార ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఆ కష్టాలన్నీ పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సొరకాయ కూర కథను విందాం. అనగనగా ఓ నది ఒడ్డున ఉండే ఒక ఊళ్ళో సీతమ్మ, రామయ్య అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. రోజు నదిలోకి దిగి చేపలు పట్టి వాటిని తెచ్చి దక్కిన రేటుకు, అంటే వారికి వచ్చిన రేటుకు పట్నంలో అమ్ముకునేవాళ్ళు. రామయ్యకు, సీతమ్మకు సొరకాయ కూర అంటే చాలా ఇష్టం. ఒక రోజున రామయ్యకు సొరకాయ కూర తినాలనిపించింది. ఇవాళ సొరకాయ కూర చేసుకుందాం, నేను ఈ చేపలు మార్కెట్లో ఇచ్చేసి సొరకాయ తెస్తాను అని 3 పెద్ద పెద్ద చేపలు పట్టుకుని పట్నం వెళ్ళాడు రామయ్య. అయితే ఆ రోజున సొరకాయలకు గిరాకీ ఎక్కువ ఉంది. సొరకాయల వాళ్ళెవ్వరూ ఇతని చేపలు అక్కర్లేదన్నారు. చేపలు అమ్మితే వచ్చే డబ్బు ఒక్క సొరకాయకు కూడా చాలట్లేదు. దాంతో చిన్నబోయిన రామయ్య తన చేపల్ని ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. ఆ ఊరి రాజుకు చేపలంటే చాలా ఇష్టం. తను చేపల్ని తీసుకుని వెళ్ళి రాజుగారికి బహుమతి ఇస్తే తన సంతోషపడి ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు తను 2 సొరకాయలు ఇప్పించండి మహారాజా అనవచ్చు అనుకుని వాటిని తీసుకుని వెళ్ళి రాజుగారి ముందు పెట్టాడు రామయ్య. అయితే ఆ రోజు యువరాణి పుట్టినరోజు. అందరూ ఆ పాపకు ఏవేవో బహుమతులు ఇస్తూ ఉన్నారు. రాజుగారు, యువరాణి చేపలనైతే తీసుకున్నారు కానీ బదులుగా రామయ్యకు ఏమీ ఇవ్వలేదు. రామయ్య చాలా బాధపడ్డాడు. విచారంగా ఇంటికి బయలుదేరాడు. బయట ఉన్న కాపలా వాళ్ళు అతని ముఖం చూసి సంగతేంటి అని అడిగారు. రామయ్య తన గోడంతా వెళ్ళబుచ్చుకున్నాడు. అయ్యో, ఎంత పైన అయ్యింది, ఇవాళ ఆ పాప పుట్టినరోజు కదా, అందరికీ భోజనాలు పెడుతూ ఉన్నారు. చూడు, అక్కడ సొరకాయ కూర వేస్తూ ఉన్నారు. నువ్వు అక్కడే భోజనం చేసి పో, కనీసం ఆ కోరిక కొంతైనా తీరుతుంది అన్నారు వాళ్ళు. రామయ్య పోయి అందరితో పాటు భోజనం చేశాడు. సొరకాయ కూర చాలా బాగుంది. 3-4 సార్లు వేయించుకొని తిన్నాడు కూడా. తనకైతే తృప్తి అయ్యింది. కానీ తన భార్య అయిన సీతమ్మకు ఏమీ లేదే అనిపించింది. తనకు కొంచెం కూర తీసి తన గిన్నెలోకి వేసుకొని లేచి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. అక్కడే బయట నిలబడి ఉన్నది రాజకుమార్తె. రామయ్య చేసిన పని చూస్తూనే ఉంది. అతన్ని పిలిచి ఏంటి తీసుకువెళ్తున్నావు అని అడిగింది. నా భార్యకు సొరకాయ అంటే చాలా ఇష్టమమ్మా, తన కోసం కొంచెం సొరకాయ కూర పెట్టించుకున్నానమ్మా అన్నాడు రామయ్య తన గిన్నె చూపిస్తూ. ఆ పాప అతనికేసి ఒక్క క్షణం చూసి నవ్వి, అంత ఇష్టమైతే ఒక సొరకాయే ఇప్పిస్తానుగా, ఆగు అని సేవకులతో చెప్పి ఒక మంచి సొరకాయను తెప్పించి ఇచ్చింది. అంతేకాక గిన్నె నిండుగా సొరకాయ కూర పెట్టి పంపించింది. రామయ్య మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా నడిచి గబగబా ఊరు చేరుకున్నాడు. ఆ రోజంతా సీతమ్మ, రామయ్య ఇద్దరూ కూడా రాజుగారు పెట్టిన సొరకాయ కూరను పొగుడుతూనే ఉన్నారు. మరునాడు కూర చేద్దామని సొరకాయను కోస్తే అందులో నుంచి టపుక్కున ఒక వజ్రం రాలి పడింది. రామయ్య, సీతమ్మ యువరానికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో భూమిని కొని సొరకాయల పంట వేసి సంతోషంగా జీవించారు. ఇక వీడియోలోకి వస్తే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
బుధవారం రోజు గణపతిని ఎర్ర మందార పూలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార పువ్వు పూజకు అందానికే మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్య బలం పెరుగుతుంది, గ్రహ దోషాలు కూడా పోతాయి. ఇక ఇంతటి విశిష్టత కలిగిన మందార చెట్టు ఆకులతో బుధవారం రోజు ఒక్క పరిహారం చేస్తే ధనలాభం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి అంటే బుధవారం రోజు ఉదయం కొన్ని మందార ఆకులు తెచ్చుకొని, అంటే ఒక 2-3 మందార ఆకులు తెచ్చుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ను మీరు స్నానం చేసే నీటిలో కలపండి. ఆ తర్వాత ఇంకొక మందార ఆకును తీసుకొని ఆ ఆకులన్నీ 2 భుజాల మీద పెట్టుకొని మందార ఆకుల పేస్ట్ కలిపిన నీటితో స్నానం చేయండి. బుధవారం రోజు ఇలా ప్రత్యేకంగా చేసే స్నానం వలన లక్ష్మీదేవి మరియు వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది. ప్రతి బుధవారం ఇలా స్నానం చేశారంటే మీకు ఉన్న ఆటంకాలు పోతాయి, సమస్యలు పోతాయి. ఇలా స్నానం చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా గణపతి ముందు ఎర్ర మందార పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా ప్రతి బుధవారం చేస్తే మీ ఇల్లు బంగారమయమవుతుంది. సమస్యలు ఆటంకాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు మందార ఆకులతో ఈ చిన్న పరిహారం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో, గణపతి అనుగ్రహంతో మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. బుధవారం రోజు గుర్తుపెట్టుకొని ఇంట్లో ఈ ఆకును కాలుస్తే గంటలో మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మారి కోటీశ్వర్లుగా మారిపోతారు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. వద్దన్న అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారో వారు బుధవారం తులసి ఆకులతో చిన్న పరిహారం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. చక్కగా సోమవారం లేదా మంగళవారం రోజే కొన్ని తులసి ఆకులను తెచ్చి ఎండలేని చోట ఎండబెట్టండి. అంటే నీడలో ఎండబెట్టాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి వాడే తులసి ఆకులను పూజలు చెయ్యని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. ఇలా ఈ తులసి ఆకులను తెచ్చి ఎండబెట్టండి. బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం 6 గంటలకు, అంటే మీరు ఇంటినంతటినీ శుభ్రం చేసుకుంటారు కదా, అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఎండబెట్టిన తులసి ఆకులను గుగ్గిలం పొడిలో కలిపి ఆ తర్వాత ధూపం వేయండి. ఏమీ లేదు, తులసి ఆకుల్ని గుగ్గిలంతో పాటు కలిపి ధూపం వేయాలి. ఈ ధూపం పొగను ఇంట్లో ప్రతి గదిలో కూడా, ప్రతి మూలల్లో కూడా చూపించండి. ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. నకారాత్మక శక్తులు పోతాయి. దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి. అంతేకాదు బుధుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాన్ని బుధవారం ఒక్కరోజే చేయాలి, ప్రతిరోజు చేయకూడదు. అంటే మీరు తులసి ఆకులతో ధూపం యొక్క బుధవారం రోజు వేస్తే సరిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే తులసి ఆకులు శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరం. ఇలా ఇంటి నిండా కూడా తులసి ఆకులతో ధూపం వేస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి పొంది లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఎవరైతే విపరీతమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు ప్రతి బుధవారం రోజు క్రమం తప్పకుండా ఇలా తులసి ఆకులను కాల్చి ధూపం వేస్తే చాలా త్వరగా ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అప్పులు ఉన్నా తీరిపోతాయి. ఈ పరిహారం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎలాంటి తప్పు లేదు. మరి విన్నారు కదా, మీరు కూడా బుధవారం రోజు తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేసి తులసి ఆకులతో ధూపం వేసి మీ దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా, సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.